సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కేవలం వినోదానికి మాత్రమే కాదు, అవి యువతను బానిసలుగా మార్చే ప్రమాదకరమైన ఆయుధాలని అమెరికా కోర్టు తేల్చి చెప్పింది. చిన్నతనం నుంచే సోషల్ మీడియాకు అడిక్ట్ అయి తన మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న ఒక యువతి దాఖలు చేసిన కేసులో లాస్ ఏంజల్స్ జ్యూరీ అసాధారణ తీర్పును వెలువరించింది. టెక్ దిగ్గజాలైన మెటా, గూగుల్ సంస్థలకు సుమారు $6 మిలియన్, అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 50 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది. సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలపై గొంతు ఎత్తుతున్న వేలాది మందికి ఈ తీర్పు ఒక ఆశాకిరణంగా మారింది. ఈ కేసు విచారణలో జ్యూరీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా కంటెంట్ అనేది సిగరెట్ల తరహాలో యువతను బానిసలుగా మారుస్తోందని జ్యూరీ ఆరోపించింది. పిల్లలు, యువకులు స్మార్ట్ ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోయి బయటి ప్రపంచాన్ని కూడా గ్రహించలేకపోతున్నారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సంస్థలు పిల్లల సంరక్షణను పూర్తిగా మర్చిపోయి కేవలం తమ లాభాల కోసమే యువతను ఆకర్షించేలా ప్రోగ్రామింగ్ను తయారు చేస్తున్నాయని జ్యూరీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ కేసు వెనుక 20 ఏళ్ల కాలే అనే యువతి సుదీర్ఘ పోరాటం ఉంది. తాను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి యాప్లకు బానిస కావటం వల్ల తన మానసిక స్థితి దెబ్బతిన్నదని ఆమె కోర్టును ఆశ్రయించింది. సోషల్ మీడియా అడిక్షన్ వల్ల చదువు, వ్యక్తిగత జీవితం చిన్నాభిన్నమయ్యాయని ఆమె వాదించింది. ఈ వాదనలతో ఏకీభవించిన జ్యూరీ కాలేకు జరిగిన నష్టానికి $6 మిలియన్ చెల్లించాలని ఆదేశించింది. ఇందులో మెటా సంస్థ 70%, గూగుల్ సంస్థ 30% చొప్పున జరిమానాను భరించాల్సి ఉంటుంది. అయితే జ్యూరీ ఇచ్చిన ఈ తీర్పును మెటా, గూగుల్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. టీనేజీ యువత మానసిక ఆరోగ్యం అనేది చాలా సంక్లిష్టమైన విషయమని, దానికి కేవలం ఒక యాప్ను బాధ్యుల్ని చేయటం సరికాదని అవి వాదించాయి. యూట్యూబ్ గురించి కోర్టు తప్పుగా అర్థం చేసుకుందని, ఇది కేవలం స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే అని, అదేమీ సోషల్ మీడియా సైట్ కాదని వింత వాదనను తెరపైకి తెచ్చారు ప్రతినిధులు. తమ ప్లాట్ఫామ్లో సురక్షితమైనవేనని, ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళతామని టెక్ కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం అమెరికా కోర్టులో ఇలాంటి మీడియా అడిక్షన్ కేసులు వందల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. తాజాగా కాలే కేసులో వెలువడిన తీర్పు ఆ మిగిలిన కేసులకు ఒక మైలురాయిగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పుతో సోషల్ మీడియా కంపెనీలు తమ కంటెంట్ విషయంలో నియంత్రణ పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పు కేవలం టెక్ కంపెనీలకు మాత్రమే కాదు, తల్లిదండ్రులకు కూడా ఒక హెచ్చరిక లాంటిది. పిల్లలు స్మార్ట్ ఫోన్లలో ఏం చూస్తున్నారు, దేనికి అడిక్ట్ అవుతున్నారు అన్నది పర్యవేక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.